ట్రోల్స్ ఇప్పుడు క్లాప్స్. బిగ్ బాస్ సీజన్ 9 ఫినాలే వీక్ లో డిమాండ్ దుమ్ము రేపుతున్నాడు. నిజానికి ఫినాలే వీక్ కి వచ్చేసరికి అందరూ చల్లబడతారు, కానీ డిమాండ్ విషయంలో మాత్రం రివర్స్ లో జరుగుతుంది. ఈ వారం జరుగుతున్న టాస్కుల్లో డిమాండ్ దూకుడు ముందు మిగిలిన హౌస్ మేట్స్ తేలిపోతున్నారు. మార్నింగ్ సాంగ్ తర్వాత పిక్ ద బోన్ అనే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. తాళ్లతో కట్టిన ఉచ్చును టైర్లను దాటుకొని ఎవరైతే ఎక్కువ సార్లు బోన్ పట్టుకుంటారో వాళ్ళే విజేతలు అంటూ బిగ్ బాస్ చెప్పాడు. ఇక ఈ టాస్క్ కి తనుజ సంచాలకుగా ఉంది. వివిధ రౌండ్స్ లో ఈ టాస్క్ అయితే జరిగింది. ఈ టాస్క్ తొలి రౌండ్ లోనే డిమాండ్ చకచకా వెళ్లి బోన్ ని అందుకున్నాడు. అయితే చేతిలో ఉన్న బోన్ ని లాక్కొని ఇది నాది అంటూ సంజన సరదాగా చెప్పింది. ఇప్పుడు నువ్వు నెక్స్ట్ పట్టుకున్నావంటే నీకు చూపిస్తా అంటూ డిమాండ్ కూడా అంతే సరదాగా అన్నాడు. సెకండ్ రౌండ్ లో కళ్యాణ్ విన్ అయ్యాడు. అయితే థర్డ్ రౌండ్ లో కళ్యాణ్ డిమాండ్ డి అంటే డి అంటూ పోటీ పడ్డారు. కానీ డిమాండ్ చేతికి బోన్ దక్కడంతో కళ్యాణ్ అప్పుడే కర్ర తగిలి బొక్క బోర్ల పడ్డాడు. దీంతో సంచలకంగా ఉన్న తనుజ తెల్ల మొహం వేసింది. ఇలా ఫైనల్ రౌండ్ వచ్చేసరికి డిమాండ్ విన్ అయ్యాడు. దీంతో అతనికి మరో స్టార్ కూడా వచ్చింది. డిమాండ్ మీకిది ఎన్నెవ ట్రీట్ అన్నీ మీకేనా అని బిగ్ బాస్ సరదాగా ఆట పట్టించాడు. 3 సార్లు బిగ్ బాస్ అంటూ అందరితో పంచుకోవడానికి మటన్ మండిని ట్రీట్ గా అడిగాడు డిమాండ్. అయితే ఫ్రాంకీని పంపి ఆ టేస్ట్ ను సంజనతో పంచుకోమంటూ సరదాగా అన్నారు బిగ్ బాస్. రీతు ఎలిమినేషన్ తర్వాత నుంచి డిమాండ్ కి తిరిగే లేదు. టాస్కుల్లో అయితే డిమాండ్ దుమారానికి హౌస్ మేట్స్ తడిగుడ్డ వేసుకుని తొంగునే పరిస్థితి వచ్చేసింది. అలానే ఇమ్ముతో కలిసి హౌస్ లో డిమాండ్ ఈ 2 వారాలు నవ్వించిన తీరు చూసి ఆడియన్స్ కూడా సర్ప్రైజ్ అవుతున్నారు. అసలు నీలో ఇంత హ్యూమర్ ఉందని అనుకోలేదు బ్రదరు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక తాజాగా జరిగిన ఎపిసోడ్ లో డిమాండ్ ఆడిన తీరు చూస్తే ఆడియన్స్ కూడా ఏ మాడాడ్రా సామి అనాల్సిందే. వాన్స్ మోర్ వన్ లాస్ట్ టైం అంటూ ఈ సీజన్ లో జరిగిన బెస్ట్ టాస్కుల్ని మళ్ళీ బిగ్ బాస్ పెడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ రోజు ధమాకా కిక్ అనే టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. ఈ గేమ్ లో భాగంగా బోర్డ్ కి ఎవరు ఎక్కువ హైట్ లో చెప్పును స్టిక్ చేస్తారో వాళ్ళు విన్ అవుతారు. గతంలో జరిగిన ఇదే టాస్క్ లో డిమాండ్ ట్రై చేసి స్లిప్ అయ్యి కింద పడ్డాడు. ఆ సమయంలో డిమాండ్ పై దారుణంగా ట్రోల్స్ కూడా వచ్చాయి. అగ్ని పరీక్షలో డిమాండ్ కాళ్ళు పైకి పెట్టి చేతులతోనే వాక్ చేసి చూపించాడు. కానీ రీతుని కలిశాక ఇలా అయిపోయాడంటూ ట్రోల్ చేశారు. ఇక ఇప్పుడు అదే టాస్క్ లో మళ్ళీ పెట్టేసరికి డిమాండ్ ఈసారి దుమ్ము దులిపేశాడు. పవన్ ఈ టాస్క్ గుర్తుందా అని బిగ్ బాస్ వెటకారం ఆడితే, గుర్తుంది బిగ్ బాస్, ఈసారి బాగా ఆడి చూపిస్తా, 7 ఫీట్ కొట్టి చూపిస్తా అంటూ డిమాండ్ ఛాలెంజ్ చేశాడు. తొలి రౌండ్ లో 6.4, సెకండ్ రౌండ్ లో 6.8, చివరికి మూడోసారి 7.4 అడుగుల దగ్గర చెప్పుని స్టిక్ చేసి చూపించాడు డిమాండ్. దీంతో గాల్లోకి ఎగిరి 2 తొడలు కొడుతూ ట్రోలర్స్ నోళ్లు మూయించాడు. ఫినాలే వీక్ లో డిమాండ్ ఆట చూసి అసలు రీతుతో కాకుండా అందరితో ఇలా ఆడి ఉంటే డిమాండ్ కూడా ఖచ్చితంగా విన్నర్ మెటీరియల్ అయ్యుండేవాడు అంటూ ఆడియన్స్ ఫీల్ అవుతున్నారు. మరి ఈ 2 వారాలు ఆట చూసి డిమాండ్ మీద ఆడియన్స్ కి ఈ ఒపీనియన్ రావడంలో